అంటే ఈ దేహాన్ని మనకి ప్రసాదించిన వారు తల్లిదండ్రులు కాబట్టి ఈ దేహము ద్వారా మనం అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తుండొచ్చు. మన కామ్యాలు తీర్చుకోవచ్చు, అలాగే భగవత్ ఆరాధన చేసి ఉండొచ్చు, సంగీతం ద్వారా భగవత్ ఆరాధన చేసి ఉండొచ్చు, లేదా సంగీతం ద్వారా మనల్ని మనము ఉత్సాహపరుచుకొని ఉండవచ్చు. కామ్యము ఏదైనా కావచ్చు, కానీ అది చేయడానికి కావాల్సిన శరీర పోషణని ప్రసాదించిన వారు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల కోసం ఏదైనా ఒకసారి ఒక కార్యక్రమం చేయాలి అని అనుకునే పిల్లలు కరువైపోయారు కలికాలం. కాబట్టి నీవేం చేసావు? నువ్వు కూడా పిల్లల్ని కనే ఉంటావు, మేము కూడా కన్నా, మాకు కూడా పిల్లలు ఉన్నారు అనే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇవాటి పని. మీరు పెంచినంత మాత్రాన పెద్ద గొప్ప పని ఏమీ చేయలేదు, అందరూ చేసేదే మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు వాళ్ళకి ఉన్న తేడా ఏంటి, మాకు మీకు ఉన్న తేడా ఏంటి? ఆలోచన శక్తి, ఆలోచన అనేది తేడా. ఎందుకంటే మనం ఒక మెట్టు పైనుంచి వాళ్ళ ఫ్యూచర్ని చూస్తాము, వాళ్ళు ప్రజెంట్ని చూస్తారు. తల్లిదండ్రులుగా మనం చేసేది ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ని ఆలోచించి వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి రకరకాల తాపత్రయాలు పడి మనము అనుభవించదగిన వాటిని కూడా వదిలేసుకొని వారి కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రతి క్షణం మనం మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ కెరియర్, వాళ్ళ సెటిల్మెంట్ మనం సెక్యూర్ చేశామనే ఒక భరోసా, అదే మనం తీసుకునే ఒక మ్యాజికల్ భరోసా. అది చూసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక విధంగా మనం మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లైనా వాళ్ళు మనల్ని చూస్తారులే, మనల్ని చూడకుండా పోతారా, మనం ఎంత ప్రేమ పంచాము కాబట్టి వాళ్ళు మనల్ని ఖచ్చితంగా చూసుకుంటారు అని ఏదో ఒక విధమైన భరోసా. ఇలాంటి రకరకాలమైన ఆలోచనల వల్ల మనం చాలా విషయాల్లో మన సెక్యూరిటీస్ని కోల్పోతాం. అది పిల్లలు వాళ్ళ పిల్లల్ని పెంచిన తర్వాత తెలుసుకుంటారు. అంతదాకా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నార్మల్, ఇదంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే సంపాదన చాలా అతిగా అనిపిస్తుంది, సరిపోతుంది అనిపిస్తుంది, ఖర్చు పెట్టినా ఇంకా మిగిలినట్టుగా అనిపిస్తుంది, అందుకని లావిష్గా ఖర్చు పెట్టగలం అనిపిస్తుంది. మా నాన్న ఇంకా నేను నా పిల్లలకి ఇచ్చినంత లావిష్గా నా తండ్రి నాకు ఇవ్వలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే చిన్నపిల్లలుగా ఉన్నారు కదా, స్కూల్ ఫీజులు పెద్దగా ఉండవు, పుస్తకాల ఫీజులు కూడా పెద్దగా ఉండవు, వాళ్ళకి వేసుకునే బట్టలు కూడా బుజ్జి ఏమి ఉండవు అంత పెద్దగా. కాబట్టి అది పెద్దగా పొడుగు అయితేనేగా అన్నీ తెలిసేది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటి నుంచి వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవుతుంటారు పిల్లలు. మనం చేసింది మన పిల్లలు మనల్ని గమనిస్తారు, గమనించడం వల్ల మళ్ళీ మన పిల్లలు మన మీదే రిపీట్ చేస్తారు. అది రిపీట్ చేయడము తల్లిదండ్రులకి ఒక శాపమే అయినా ఖచ్చితంగా ఈ పిల్లలు కూడా తల్లిదండ్రులు అవుతారు ఒకరోజు, వాళ్ళకి శాపం అవుతుంది. అయితే అది కావాలా లేదా అని మనమే నిర్ణయించుకోవాలి. గోదాదేవి చరిత్రలో గోదాదేవి తండ్రిని చూసి, తండ్రి రోజు పొద్దున్నే లేచి పూజకెళ్ళి దేవాలయంకి వెళ్ళి పెరుమాళ్ళని అర్చించి ఆయనకి మాల సమర్పించి ఆయననే చూస్తూ తాదాత్మ్యం చెంది మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆవిడకి ఏం చెప్పలేదన్న, తల్లి తండ్రి యొక్క దినచర్యని చూసి ఆవిడ నేర్చుకుంది. ఆవిడ నేర్చుకుని ఏం చేసింది, ఆయననే పొందాలి, ఆయననే వివాహం ఆడాలనుకుంది, ఇంకో మెట్టు ఎక్కువ ఎక్కింది. ఈయన ఏదో ఆరాధన చేసి ఆయన్ని చూసి మురిసిపోతుంటే సరిపోదయ్యా, నాకు ఆయనే కావాలి భర్తగా అంటే ఏంటి, మనము ఆచరించే విధి విధానాలని మన పిల్లలు ఖచ్చితంగా తెలుసుకుని నేర్చుకుంటారు. మనం ప్రత్యేకంగా నేర్పించక్కర్లేదు పిల్లలకి. ఇవాళ మీరు మీ తల్లిదండ్రులని చూసి ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ఆ తర్వాత జనరేషన్స్కి అదే నేర్చుకుంటారు. ఆ జనరేషన్స్కి మనం ఏం నేర్పించాలో ఇవాళ మనలో అది ఉండాలి. అయితే ఇవాళ నరసింహ ఒక ప్రయత్నం చేశాడు తల్లిదండ్రులకి ఒక చిరు కానుకాన్ని. తండ్రిగా ఆయనకి ఇస్తే తండ్రిగా ఆయన ఏం నిలబెట్టుకుంటాడు, ఏం నిలబెట్టుకోడు, కొడుకుగా ఈయనకు అనవసరం. కొడుకుగా ఈయన చేయాల్సింది ఏంటి మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం పితృదేవతలకు ఎన్నో తర్పణాలు వదులుతూ ఉంటాం. ఆ పితృదేవతలు తీసుకున్నారా లేదా మనం రోజు వెళ్ళి పైకి వెళ్ళి చూస్తామా? వీలవుతుందా? అమావాస్యకని, సంక్రమణాలకని, తద్దినాలకని, దినాలకని ఏమో రకరకాల తర్పణాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే మనం బాగుపడ్డామో, మనం చేసిన మంచి వల్లే బాగుపడ్డామని భావన చేస్తాం. ఆ భావన ఉంది చూడండి, మీ జీవితాన్ని ముందుకి నడిపే ఒక పుష్ బటన్. అది లేదనుకోండి, మీరు ఎంతటి భావన చేసినా
ఏం చేసినా మీలో ఒక వెలితి ఉంటుంది. నేను చేయలేదు కదా, నా తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు, నేను ఇది చేస్తున్నానా, నేను చేయలేదు కదా. ఎప్పుడు మనకి అది థాట్ వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఈ థాట్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేదు, నో థాట్స్. సో ఎక్స్పెక్టేట్ చేసి ఎలాగైనా చేస్తాం, ఎందుకంటే శరీరం సహకరించదు కదా. శరీరం ఏదో ఒక రోజు ఎవరికైనా సహకరించదు. అందరం ఎప్పుడు ఎందు నుండి టక్క రన్నింగ్ రేస్ వేస్తుంది. ఎక్కడికైనా అక్కడికి వెళ్ళిపోతామో ఒకసారి మనకి చెయ్యి ఊతకర అవ్వచ్చు, మనిషి ఊతకర అవ్వచ్చు, మన కొడుకే మన ఊతకర అవ్వచ్చు. అలాంటి సమయంలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అప్పుడు ఆలోచన వెనక్కి వెళ్తే మనిషి అంటాడు, భీష్మ పితామహుడు ఏం చెప్తాడని అంటే ధర్మరాజుకి, అంపశయ్య మీద పడుకున్నాక వాళ్ళు లెక్కలేసుకుంటాడు. ఏం చేశాను నేను, ఎందుకు ఇంకా ఇక్కడే పడున్నాను మంచం మీద, ఎందుకు నన్ను పరమాత్ముడు పిలవడం లేదు, ఆయన పిలవకపోతే ఈ శరీరాన్ని వదలలేడు కదా వీడు, ఎలా ఎందుకు అని అప్పుడు ఆలోచించినా వీళ్ళు లేచి ఏమీ చేయలేడు, దాన్ని కడుక్కోలేడు, చేసిన దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళలేడు, నిష్క్రమించలేడు. అందువల్ల దాన్ని అనుభవించక తప్పదు. ఆ అనుభవించే స్థితి వచ్చే వరకు మనం ఎందుకు లేచి ఉండాలి? ముందు నుంచే నిద్ర లేస్తే బాగుంటుందిగా. ఒక విధమైన నిద్ర లేచి ఉన్నాం మనం. అలాంటి నిద్రని వదిలిపెట్టి నిజమైన జీవితాన్ని, తల్లిదండ్రులకి చేయవలసిన సేవని, మనం భూమి మీద ఎందుకు పుట్టాము అంటే ఏదో ఒక కారణం ఉంటే ఉంటుంది. భగవంతుడు ఒక ఇల్లు పెడితే తాళం కూడా ఇచ్చే ఉంటాడు. మనకి ఆ తాళం తెలుసు కానీ కీ తెలియదు. కప్ప కనిపిస్తుంది బాగా పెద్దగా, తాళం కప్ప బాగుంది అరే అనుకుంటూ ఉంటాము, ఇల్లు కూడా అందంగా ఉంది, అది కూడా బాగుంది. కానీ ఆ మోక్షం అనే మార్గానికి కీ తెలియదు. ఆ మోక్షం అనే మార్గానికి మీరు పాడే పాటలకి మీరు సరిగా పాడుకుంటూ ఆ భగవంతుడిని తాదాప్యం చెందితే, అంటే తన్మయత్వం చెందితే చాలు, ఆ భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇలా కూర్చొని పూజ చేస్తేనే తీసుకుంటాడా, యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనే తీసుకుంటాడా అంటే ఆయన ఏమంటాడు, ప్రతి మెట్టు దిగుతూ వస్తాడు ఆయన. ఎందుకు? ఈ భక్తుడిని అందుకోవాలని ప్రయత్నం చేయడానికి. అలా తల్లిదండ్రుల ద్వారా తీసుకుంటా అంటాడు. మీరు ఆచార్యులకు సేవ చేయండి, అలా కూడా తీసుకుంటాను. ఇవి కూడా చేయలేదా, కొన్ని పశువులను పెట్టుకొని ఆవులకి వాటికి సేవ చేయండి, అప్పుడు కూడా నేను మిమ్మల్ని తీసుకోను. అది వీలవదా, నామం కనీసం నామం చెప్పండి అంటాడు. అది కూడా వీలు కాదంటే ఇక నువ్వు ఎందుకు బతికిరావురా, నేను ఏం చేయలేనంటాడు. అలా మనము పుట్టాము అంటే పరమాత్ముడిని చేరడానికి మనిషి జన్మ చాలా దుర్లభమైన జీవితం ఇది, అసలు దొరకడమే కష్టం. అలాంటి జన్మని చాలామంది ఎంజాయ్మెంట్స్ కోసము, లేకపోతే ఏదో పొందడానికో అనుభవించడానికో ఇదే చాలు జీవితం అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కరోజు కాకపోతే ఒకరోజు మనం పర్మనెంట్ అడ్రస్ డోర్ నాక్ చేస్తుంది మనల్ని. మనం పర్మనెంట్ అడ్రస్ డోర్కి ఖచ్చితంగా తాళం తీయాల్సి వస్తుంది. అందుకని మనల్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏది గుర్తుపెట్టుకోగలరు? పర్మనెంట్ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలని పైన. అందుకని అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రినే మనిషి యొక్క యాత్ర. పైకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసామంటే ఏం చెప్తారు? ఏం లేదు, సాక్ష్యం చెప్తారు పైకి వెళ్ళి. అంతకు మించి నేను బకెట్ తీసుకొచ్చాను, గిన్నెలు తీసుకొచ్చాను, ఇల్లు కట్టుకున్నాను, బంగారం కొనుక్కున్నాను, రకరకాల చీరలు కొనుక్కున్నాను అని భగవంతుడికి ఏం చెప్పలేము మనం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పగలుగుతావు? నీ జీవితంలో ఇది జరిగింది, నువ్వు ఇక్కడ వెళ్ళావా, ఇక్కడ వచ్చి దివ్య ఇవాళ స్వీట్ ఇవాళ ఇచ్చిందా, ఇచ్చాను అంటే నేను సాక్ష్యం చెప్పడానికి పైకి వెళ్తున్నాను. నాతో ఇంకెవరు సాక్ష్యం చెప్పడానికి రాదు, నేను ఒక్కదానే వెళ్తాను. అది మనం గుర్తు పెట్టుకోవాలి. సాక్ష్యం చెప్పడానికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపల ఉన్న కొబ్బరిని భగవంతుడికి నివేదన పెడతాం, పీచులు పెట్టాం, పైన ఉన్న టెంకర్ పెట్టాం, నీరు కూడా మనమే తాగేస్తాం. కానీ అందులో ఉన్న తెల్లటి కొబ్బరిని మాత్రం భగవంతుడికి నివేదన పెడతాం. అంటే మన ఆత్మ అంత పరిశుద్ధంగా భగవంతుడిని పొందాలి అని చెప్పడం. ఏది అయితే భోగ్యమైనదో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. భోగ్యమైనది పరమాత్మకి, ఆత్మ మాత్రమే, శరీరంతో సంబంధం లేదు ఆయనకి. కాబట్టి మీ ఆత్మ ద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, వీళ్ళు వాళ్ళు ఏదైతే కోరుకుని తండ్రికి ఈ సేవను అర్పిస్తున్నారో గళము ద్వారా, అది వీరికి లభించాలని అనేక మంగళాశాసనాలు నరసింహకి, అన్నపూర్ణకి, వారి తండ్రికి కూడా అనేక మంగళాశాసనాలు వీళ్ళు శతాయుని పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. మంచి సందేశాన్ని అందరికీ సందర్భంగా అందించారు, చాలా సంతోషం అండి. ఇప్పుడు మేడం గారికి చిన్న సాల్వ సత్కారం అన్నపూర్ణ గారు చేతులు, అలాగే మూర్తి గారు కూడా ఆయన సాల్వతో సత్కరించడానికి వాళ్ళ నాన్నగారికి వచ్చేసారు బర్త్డే సందర్భంగా.
అందరూ అలసిపోయారండి. ఒకళ్ళు చప్పట్లు ఒక్కళ్ళు కూడా కొట్టట్లేదు.